హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి షిరిడి నుంచి హైదరాబాద్ అయితే వస్తున్నాం. మామూలుగా వీక్లీ వచ్చేసి ఒక స్పెషల్ ట్రైన్ అయితే ఉంది, తిరుపతి స్పెషల్. మనకు షిరిడి నుంచి సికింద్రాబాద్ టు తిరుపతి అయితే పోతుంది. నేను వచ్చేటప్పుడు వచ్చేసి బస్సు వచ్చిన మీకోసం. ఇప్పుడు వచ్చేసి ట్రైన్లో అయితే హైదరాబాద్ అయితే వస్తున్నాను. ఒకసారి స్పెషల్ ట్రైన్ ఎలా ఉంది అవన్నీ అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతానికి మనం షిరిడి యొక్క రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. మన బ్యాక్ సైడ్ కనబడుతుంది రైల్వే స్టేషన్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా మన ట్రైన్కి అయితే టైం అయితే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళాక మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. ఒకసారి వ్యూ చూడండి. ఇదంతా మనకు షిరిడి స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ యొక్క బయటి వ్యూ. చూడడానికి కొంచెం స్టేషన్ చిన్ననే ఉంది. ఇది పర్టికులర్గా ఓన్లీ షిరిడీకి మాత్రమే ఈ స్టేషను. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం. మీకు ఆటోలు ఏమైనా వెహికల్ తీసుకొని వస్తే ఇక్కడి వరకు వెహికల్స్ అయితే వస్తాయి. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు స్టేషన్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. అయితే మనకు ఈ షిరిడి నుంచి హైదరాబాద్ వచ్చేసి 776 కిలోమీటర్స్ అయితే ఉంది. వావ్, చూడండి ఒకసారి. మొత్తం మీకు ఓల్డ్ కన్స్ట్రక్షనే కనబడుతుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి మనం ఇక లోపలికి అయితే వెళ్తున్నాం. మనకు జర్నీ ఆల్మోస్ట్ 15 అవర్స్ అయితే చూపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మన ట్రైన్ వచ్చిందా లేదా చూద్దాం. వావ్, ఇప్పుడే ఎంట్రీ అయినాం. చూడండి ఎంత నీట్గా ఉందో రైల్వే స్టేషన్ అయితే. వావ్, మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 07638. ఆ ట్రైన్ నెంబర్ అయితే మనకు ఇచ్చారు. ఆ ట్రైన్ మనకు 7:45కి అయితే ఇక్కడికి వస్తుందట. అంటే 7 వరకు ఇక్కడ ఉంటుందని చెప్పారు. ఒకసారి రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఒకసారి ఈ ప్రాంతాన్ని చూడండి. స్టేషన్లో అయితే వచ్చిన వెయిట్ చేస్తున్నా. ఇంకా మన ట్రైన్కి వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 అవర్ అయింది. 6 అయిపోయింది అంతే. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే వాస్కోడిగామా తిరుపతి సాయినగర్ షిరిడి ఇదైతే ఉంది. ఇది వెళ్ళిపోయాక మామూలుగా రెగ్యులర్ షిరిడి ట్రైన్ ఉందట. ఆ రెగ్యులర్ షిరిడి ట్రైన్ పోయినాక అది వచ్చేసి మనకు 19 అంటే 7 o'clock అయితే ఉంది. అది కంప్లీట్ అయిపోయాక 7:45కు 7:30కి వచ్చేసి ఈ స్పెషల్ ట్రైన్ ఉన్నది షిరిడి టు తిరుపతి. దానికోసమే ఇప్పుడైతే వెయిటింగ్. ఇంకా చాలా టైమే పెడుతున్నది. ఒకసారి చూడండి, ఇదంతా స్టేషన్. ఆ స్టేషన్లో మనం వచ్చేసి కోచ్ నెంబర్ 17 దగ్గర కూర్చున్నాం. మనకు వచ్చేసి మన ట్రైన్ 7:45 అంటే మనది కోచ్ నెంబర్ ఎంత S2 ఇచ్చిండు. టికెట్ నెంబర్ వచ్చేసి 54 అట మామూలుగా సీట్ నెంబర్. వెయిట్ చేస్తున్నా, ఇంకా కూర్చోవాలి. ఇంకా వెయిట్ చేస్తున్నా. ఈ వెయిట్ చేసి లాస్ట్ వస్తుంది. అందుకే ఒకసారి ఆ ముందుకు వెళ్ళి స్టేషన్ మొత్తం ఎలా ఉందో చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నా. మనకు టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది. ఇక్కడనే మనకు హోటల్స్ అవి కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే ఉంది. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 ఒకటి అటు ఒకటి ఇటు ఉంది. మొత్తం బోగీలు వచ్చేసి చాలానే ఉన్నాయి. స్లీపర్ క్లాస్లో మనది S2 ఇచ్చిండు. బట్ అక్కడ వరకు అయితే S12, 10 ఉన్నాయి స్లీపర్. ఈ ట్రైన్ అయితే మనం వచ్చినప్పటి నుంచి ఇక్కడనే ఉంది. ఒకసారి లుక్ వేద్దామని మన ట్రైన్ మొత్తం స్టేషన్ అయితే చూపిస్తున్నా. ఎంత పెద్దగా ఉందో చూడండి స్టేషన్. ప్లాట్ఫామ్స్ వచ్చేసి 2 ఉన్నాయి. ఎందుకంటే షిరిడి వచ్చేసి ఆల్మోస్ట్ చిన్నదే కాబట్టి. మనదైతే S2. ఎంతసేపు పడుతుందో ఏమో ట్రైన్ రానికి. మన ముందు ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ మనం వచ్చిన గంట నుంచి ఇక్కడనే ఉన్నది. నాకు తెలిసి అయిపోయాక మన ట్రైనే వస్తుంది అనుకుంటా. ఇక్కడ జనరల్ స్టోర్స్ ఉన్నాయి, కానీ ఈ సమ్మర్ కాబట్టి చాలా హెవీగా హీట్ అయితే ఉంది ఇక్కడ. అసలు వాటర్ అయితే ఇక్కడ తాగుదామనుకుంటే రైల్వే స్టేషన్లో వరస్ట్గా ఉన్నాయి వాటర్ అయితే. మాకు మామూలుగా కిరాణా కొట్లు ఉన్నాయి, కానీ వాటర్ బాటిల్ పైన ఒక 5 రూపీస్ అయితే ఎక్కువ తీసుకుంటారు. ఇగో ఇప్పుడే మన ట్రైన్ అయితే వచ్చేసింది చూడండి. మనకు కొంచెం ముందుకెళ్ళి రివర్స్లో వచ్చేస్తుంది ఈ ట్రైనే. ఇప్పుడు ఆల్మోస్ట్ మన టైం వచ్చేసి 6:50 అవుతుంది. మనకు 7:45కి ఉంది. చాలా ముందే ఈ ట్రైన్ అయితే వచ్చింది. మనది వచ్చేసి ట్రైన్ నెంబర్ ఇదే, కానీ S2 అట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీకు S1, S2, S3 అలా S14 వరకు బోగీలు అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ ప్లేస్ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన. మామూలుగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన మీకు రాసి ఉంది S1, S2, S3 ఇట్లా కోచ్లని. వాటి దగ్గరనే మీకు ఆగుతుంది. మీకు వాళ్ళ ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కితే మాత్రం మీకు దానిపైన సీట్ రాసి ఉంటుంది. ప్లస్ క్లియర్గా ఆ ప్లాట్ఫామ్ దగ్గరనే అవుతుంది. చూసుకొని ఎక్కండి. ఇప్పుడే లోపలికి ఎక్కాము. ఒకసారి చూడండి ట్రైన్ వ్యూ ఎలా ఉందో. ఇదే మనకు తిరుపతి స్పెషల్ ట్రైను. షిరిడి నుంచి తిరుపతికి వీక్లీ వెళ్తుంది. మనకు ట్యూస్డే రోజు అయితే ఈ వెహికల్ అయితే ఉంది. వావ్, ఒకసారి చూడండి. ఇప్పుడే మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్లీ 7:35కి అయితే బయలుదేరింది. ఇక్కడ నుంచి కాప్రాగానో ఏమో ఉంది. ఇక్కడికైతే రీచ్ అయినాం. ఇక్కడికి రీచ్ కానీ ఆల్మోస్ట్ మీకు ఒక
20 మినిట్స్ ఇట్లా పట్టింది అంతే. ఇక్కడ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అయితే ఆగుతుంది. మీకు ఫుడ్ కావాలన్నా బయట సైడ్ది ఏదైనా తీసుకోవచ్చు. దోశలు ఇవన్నీ వచ్చేసి ఒక 30 రూపీస్లోనే ఉన్నాయి. రేట్స్ చాలా తక్కువనే ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి ట్రైన్ బయలుదేరిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి నాగర్సోల్ నుంచి ఔరంగాబాదు ఇట్లా అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. ఇక నైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 11-12 అయిపోయింది కాబట్టి లైట్స్ బంద్ చేసి పడుకున్నాం. ఇక తెల్లారంగా లేచే వరకు ఆల్మోస్ట్ మనకు మహారాష్ట్ర బార్డర్ దాటుకు అయితే వచ్చేసింది. ఒకసారి చూడండి, కొంచెం కొండలలోకి వెళ్ళి మనం అయితే వెళ్తున్నాం చూడండి. మీకు మహారాష్ట్రలో ఎక్కడ వెళ్ళినా ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తం కొండలు గుట్టల్లోనే ఉంటాయి. మనలాగా వ్యవసాయం అయితే చాలా తక్కువ అయితే కనిపిస్తుంది. ట్రైన్లలో వెళ్ళినా బస్సులలో వెళ్ళినా చిరుధాన్యాల పంటలు అయితే ఇక్కడ పండుతాయి. ఒకసారి చూడండి, ఇక కూర్చొని యాస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ మహారాష్ట్ర క్రాస్ అయినాం. ఇంకా మనకు వచ్చేసి 300 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి మహారాష్ట్ర ఎండింగ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు చూడండి, మనం ఉదయగిరి స్టేషన్కి వచ్చేసినాం. ఇది మనకు మహారాష్ట్ర లాస్ట్ స్టేషన్. తర్వాత బీదరు, జహీరాబాదు, ఇక తర్వాత మనకు ఆటోమేటిక్గా దగ్గరికి అయితే వచ్చేస్తాం. మనం ఆల్మోస్ట్ వికారాబాద్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ అవుతుంది. 170 ఉన్నట్టున్నది. ఇంకా 2 అవర్స్ అయితే చేస్తుంది. ఇక్కడ నుంచి శంకర్పల్లి టు లింగంపల్లి, తర్వాత వచ్చేసి మనకు సికింద్రాబాద్ అయితే ఉంది. ట్రైన్ అయితే చాలా స్లోగా అయితే వెళ్తుంది. ఇప్పుడే మనం వికారాబాద్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. మామూలుగా ఏ స్టేషన్లో అయినా ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ ఇట్లా అవుతుంది అంతే, ఎక్కువైతే ఆగుతలేదు. కానీ జర్నీ మాత్రం చాలా లేట్ అవుతుంది. మార్నింగ్ మనకి ఎస్టర్డే వచ్చేసి 7:45కి వెళ్ళింది. బట్ ఇక్కడ 11కి వచ్చేది ఉండే యాక్చువల్గా హైదరాబాద్ సికింద్రాబాద్కు. బట్ ఇప్పటికీ వికారాబాద్లోనే ఉన్నాం. ఆల్రెడీ 12 అయిపోయింది టైం అయితే. అంటే ఇంకా 2 అవర్స్ మనకు పట్టేటట్టే ఉంది ఈజీగా. మనకు ఈ మ్యాప్లో చూస్తే 2 వరకు మనకు సికింద్రాబాద్ చేరుకుంటుందని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, చాలా స్లో అయింది. జస్ట్ 1-2 మినిట్స్ ఆగి ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఇదంతా మనకు వికారాబాద్ స్టేషన్. ఒకసారి చూడండి స్టేషన్ ఎలా ఉందో. ముఖ్యంగా ఏంటంటే మనకు షిరిడీకి వెళ్ళాలంటే హైదరాబాద్ టు షిరిడీ ట్రైన్ సౌకర్యం ఉంది, కానీ టికెట్ చాలా ముందు బుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు దొరకలేదనుకో, అప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే బస్కి వెళ్ళొచ్చు. వచ్చేటప్పుడు ఏంటంటే ఈ వీక్లీ ట్రైన్కి మాత్రం షిరిడీ నుంచి హైదరాబాద్కు తప్పనిసరిగా టికెట్లు అయితే దొరుకుతున్నాయి. అంటే ట్యూస్డే వస్తుంది కదా, చూసి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం శంకర్పల్లికి అయితే రీచ్ అయిపోయినాం. ఈ శంకర్పల్లి దాటితే ఇక మనకైతే నెక్స్ట్ ఆల్మోస్ట్ హుస్సేన్ సాగర్ పక్క నుంచే వెళ్ళిపోతాం. రైట్ సైడ్ మనకు వచ్చేసి హుస్సేన్ సాగరే ఉన్నట్లుంది. ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది చూడండి. ఎందుకంటే ఈ ట్రైన్ చాలా వరకు కొంచెం ఫ్రీగానే ఉంది, అంత అయితే ఫీల్ కాలే. తిరుపతి స్పెషల్ ట్రైన్ కాబట్టి ఇక మనం అంతా దాటుకొని సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయినాం చూడండి. ఇక మనం వచ్చిన ట్రైన్ వచ్చేసి ఈ రైట్ సైడ్ అయితే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు టైం వచ్చేసి 2 అయింది. అంటే అర్థం చేసుకోండి, 18 అవర్స్ జర్నీ అయితే పట్టింది షిరిడీ నుంచి మన హైదరాబాద్కు. ఇక మనకు ఇక్కడ నుంచి మీకు తిరుపతికి అయితే ట్రైన్ అయితే కంటిన్యూ అయిపోతుంది. తిరుపతికి చేరే వరకు మీకు ఆల్మోస్ట్ నైట్ 2 ఇట్లా అవుతుంది. చూసి మీరు ప్లాన్ అయితే చేసుకోండి. ఇది తిరుపతి స్పెషల్ ట్రైన్ యొక్క వ్లాగ్. థ్యాంక్ యూ.